ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ కు గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మందు బాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో వైన్ సమ్మెలో మార్పులు చేస్తూ ప్రకటన చేశారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకునే ప్లాన్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మందు బాబులకు ఊరటనిచ్చే నిర్ణయాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి వచ్చాయి. పన్నువేళ్ల పొడిగింపుతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 రోజు, జనవరి 1 రోజు రాత్రి 12 గంటల వరకు ఆల్కహాల్ విక్రయాలు అనుమతి ఇచ్చింది. సాధారణ రోజుల్లో ఉండే సమయాలకు భిన్నంగా ఈ 2 రోజులు మాత్రమే ఈ సడలింపు వర్తించనుంది. ఈ సడలింపు వైన్ షాప్లకే పరిమితం కాదు. బార్లు, ఇన్-హౌస్ లైసెన్సులు, పర్మిట్ రూమ్ లైసెన్సులు ఉన్న కేంద్రాలు కూడా రాత్రి 12 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగించవచ్చు. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నడిచే హోటళ్లు కూడా ఇదే విధంగా అనుమతి మంజూరు చేశారు. న్యూ ఇయర్ వేడుకల 2 రోజుల వరకే ఈ వెసులుబాటు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైన్ షాపుల పన్నువేళ్ల పొడిగింపుపై ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ గోయల్ ఈ నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటకులు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా న్యూ ఇయర్ వేడుకలు జరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకల సమయంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు సహించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. రోడ్డుపైకి వచ్చి గందరగోళం సృష్టించిన, పబ్లిక్ న్యూసెన్స్ కు పాల్పడిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. ఇక తెలంగాణలో కూడా డిసెంబర్ 31 రోజు రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు, రెస్టారెంట్లు, హోటళ్లు అనుమతి ఇచ్చారు. బార్లు, క్లబ్స్, ప్రత్యేక ఈవెంట్లకు మాత్రం అర్ధరాత్రి 1 గంట వరకు వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులను జారీ చేసింది.